హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సిడ్నీలో ఉన్న చాలా ఫేమస్ అయిన బీచెస్ గురించి మాట్లాడుకుందాం. నా ముందు వీడియోలో సచిన్ టెండూల్కర్కి ఎలాంటి హానర్ సిడ్నీలో ఉందో మీ అందరికీ చెప్పాను. ఆ వీడియో మీ అందరికీ చాలా నచ్చిందని అనుకుంటున్నాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో ప్రతి ఇండియన్ ఆ వీడియో చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అనే అంత ఎక్స్క్లూజివ్గా ఆ వీడియో చేయడం జరిగింది. ఇంకా దాని నెక్స్ట్ వీడియో 3 సిస్టర్స్ గురించి కూడా మీరు అందరూ చూశారు కదా వీడియో. ఆ వీడియో కూడా మీ అందరికీ చాలా నచ్చిందని అనుకుంటున్నాను. ఆ 3 బ్యూటిఫుల్ సిస్టర్స్ మీకు బాగా అనిపించారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ ఎపిసోడ్ విషయానికి వస్తే, ఆస్ట్రేలియాలో మీ అందరికీ తెలిసిందే బీచెస్ అనేవి చాలా ఫేమస్. మీ అందరికీ తెలుసు, ఏ కంట్రీలో అయినా ఏ స్టేట్లో అయినా బీచ్ ఉంది అంటే ఆ ప్లేస్కి టూరిస్ట్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యి మరీ వెళ్ళి చూస్తారు, అది ఎలా ఉన్నా సరే బీచ్. సో ఇంకా ఆ విషయానికి వస్తే, సిడ్నీలో నేను ఈరోజు మాట్లాడే 2 బీచెస్ చాలా ఫేమస్ అయిన బీచెస్. మనం చూసుకుంటే ఆస్ట్రేలియాలో మొత్తం 1200 బీచెస్ ఉంటాయి. సో ఆ 1200 బీచెస్లో ప్రతి బీచ్ని మనం చూడడం అవ్వదు. అందుకనే 2 ఫేమస్ బీచెస్ గురించి ఈరోజు నేను మీతో మాట్లాడడానికి ముందుకు వచ్చాను. ఆ బీచెస్ పేరే బాండీ బీచ్, మ్యాన్లీ బీచ్. ఆస్ట్రేలియాకి మొత్తం 1200 బీచెస్ ఉంటే ఉన్న స్టేట్స్ మాత్రం మనం చూసుకుంటే 6 స్టేట్స్ మాత్రమే ఉన్నాయి. అందులో 6 స్టేట్స్లో 5 స్టేట్స్కి బీచ్ యాక్సెస్ అనేది ఉంది. ఒక స్టేట్కి బీచ్ యాక్సెస్ లేదు, మిగతా 5 స్టేట్స్కి కూడా బీచ్ యాక్సెస్ అనేది ఉంది. సో ఆ 5 స్టేట్స్లో ఎవరున్నా కూడా వాళ్ళు బీచ్కి వెళ్ళాలి అంటే జస్ట్ 1 అవర్ డ్రైవ్లో వాళ్ళు బీచ్ ముందు ఉంటారు. సో ఈ విషయంలో చెప్పాలంటే ఆస్ట్రేలియన్స్ చాలా లక్కీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇండియాలో చూసుకుంటే చాలా స్టేట్స్లో బీచెస్ లేవు. మనకి స్టేట్స్ ఎక్కువైనా సరే ఉన్న బీచెస్ చాలా తక్కువ. మనకి 300 ఉంటే ఆస్ట్రేలియాకి 1200 ఉన్నాయి. 1200 అంటే ప్రతి బీచ్ మనం కవర్ చేయాలంటే మనకు చాలా ఇయర్స్ పడుతుందనే చెప్పుకోవచ్చు. సో అది కవర్ చేయడం కూడా ఇంపాసిబుల్ అనే చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, ఈ బాండీ బీచ్, మ్యాన్లీ బీచ్ అనేవి చాలా స్పెషల్ బీచెస్ ఆస్ట్రేలియాలో. ఎందుకంటే సిడ్నీకి ఎవ్వరు వెళ్ళినా కానీ ప్లేసెస్ టు విజిట్లో మనం చూసుకుంటే బాండీ బీచ్, మ్యాన్లీ బీచ్ ఉంటుంది. ఈ రెండు కూడా కొంచెం సిమిలర్ బీచెసే, కానీ కొంచెం థియరీ వైజ్ కొంచెం డిఫరెంట్ థియరీతో ఉంటాయి. ఈ బాండీ బీచ్ అనేది ఎందుకు ఇంత ఫేమస్ అయింది? అక్కడ ఉండే రాక్స్ వల్ల అంటారా, లేదంటే ఆ శాండ్లో ఉండే హిస్టరీ వల్ల అంటారా? దేనివల్ల ఈ బాండీ బీచ్ ఇంత ఫేమస్ ఈ వీడియోలో మనం చూద్దాం. సో 1882 వరకు ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్. 1882 వరకు ఎవరికి కూడా ఇక్కడ ఈ బీచ్కి యాక్సెస్ అనేది లేకుండా ఉండేది. 1882 తర్వాత దీన్ని పబ్లిక్ చేసి వేరే ఆ పబ్లిక్ అందరికీ కూడా అవైలబిలిటీలోకి వచ్చింది ఈ బాండీ బీచ్ అనేది. సో ఈ బాండీ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ బాండీ అనేది ఒక అబార్జినల్ వర్డ్. బాండీ అంటే మీనింగ్ ఏంటంటే, అబార్జినల్ లాంగ్వేజ్ ప్రకారం వాటర్ బ్రేకింగ్ త్రూ ద రాక్స్ అని దీని మీనింగ్. అందుకనే దీనికి బాండీ బీచ్ అనే పేరు వచ్చింది. సో ఈ బాండీ రెస్క్యూ టీమ్ అంటే దీన్ని సర్ఫ్ సేవింగ్ క్లబ్ అంటారు. ఇది 1907లో ఓపెన్ అయింది. అప్పటిదాకా కూడా వీళ్ళు స్విమ్మింగ్ అనేది బాండీలో అలౌ చేసేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ఈ క్లబ్ మెంబర్స్ ఫామ్ అయ్యి ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయిందో టీము, అప్పటి నుంచి పబ్లిక్ అందరికీ స్విమ్మింగ్కి, సర్ఫింగ్కి అలౌ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఈ సర్ఫింగ్ టీం కూడా చాలా ఫేమస్. అండ్ ఆల్సో వరల్డ్లోనే ఇలాంటి టీము అప్పటిదాకా ఎవరు స్టార్ట్ చేయలేదు. బీచెస్లో సేవింగ్ టీం ఏంటి అని చెప్పి వరల్డ్ మొత్తం ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత వీళ్ళు ఒక చాలా మేజర్ రోల్ కూడా ప్లే చేశారు. ఆ రోల్ ఏంటో కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో బాండీ బీచ్లో ఏంటంటే వేవ్స్ ఇంటెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడప్పుడు. సో అలా వేవ్స్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఈ టీం అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ టీం యాక్టివేట్ అయ్యి అక్కడ ఉన్న పబ్లిక్ని కూడా వాళ్ళు అలర్ట్ చేస్తారు. అలానే వీళ్ళకి ఒక వాచ్ టవర్ అనేది ఆ బీచ్లో ఉంటుంది. సో ఎప్పటికప్పుడు వీళ్ళు బైనోక్లాసెస్ పెట్టుకొని ఉన్న పబ్లిక్ అందరినీ కూడా వాళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటారు. సో సర్ఫింగ్ చేసే వాళ్ళు కొంచెం డీప్గా ఓషన్లోకి వెళ్తారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇంకొక మెయిన్ థ్రెట్ ఏంటి అంటే షార్క్స్, అలానే స్ట్రింగ్ రేస్. సో ఇవి అప్పుడప్పుడు షోర్కి దగ్గరగా రావడం కూడా జరుగుతుంది. సో అలా వచ్చినప్పుడు ఈ టీం వెంటనే అలర్ట్ అయ్యి, అలానే వీళ్ళు ప్యాట్రోలింగ్ కూడా చేసి ఒక అలారం అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేశారు. సో ఒక షార్క్ అలారం అనేది ఉంటుంది. అది కనుక వీళ్ళు ఆన్ చేశారు అంటే మొత్తం అక్కడ స్విమ్మింగ్ చేసేవాళ్ళు, ఈ సర్ఫింగ్ చేసేవాళ్ళు వెంటనే అలర్ట్ అయిపోయి షోర్ దగ్గరికి వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. సో అది చాలా క్రూషియల్ థింగ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ టీం ఫామ్ అయింది అనేది కూడా వరల్డ్లో చాలా మందికి డౌట్ ఉండేది. వీళ్ళు ఫామ్ అయిన తర్వాత 1938లో బ్లాక్ సండే అంటారు అది ఆస్ట్రేలియాకి. ఆ రోజు ఏమైంది అంటే, అన్ఫార్చునేట్లీ వేవ్స్ ఇంటెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉండి ఒక 200 మెంబర్స్ ఆస్ట్రేలియన్స్ కానీ అక్కడ ఉండే టూరిస్ట్ కానీ వాళ్ళందరూ రిస్క్లో పడ్డం
జరిగింది ఆ 1938 ఫిబ్రవరిలో అయిన ఇన్సిడెంట్కి. సో ఆ రోజు ఇదే టీం ఉండడం వల్ల ఆ 200 మెంబర్స్ని రెస్క్యూ చేసి చాలామందిని కాపాడి అందరి లైఫ్స్ సేవ్ చేసింది ఈ టీము. అప్పటి నుంచి వీళ్ళు వరల్డ్లోనే చాలా ఫేమస్ అయింది ఈ టీం అంతా. ఈ టీం ఎంత ఫేమస్ అంటే మనకి బేవాచ్ అనే సిరీస్ కూడా ఉంది, అది కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే తీశారనమాట. అది మీ అందరూ చూసే ఉంటారు ఆ సిరీస్ చాలా హిట్ అయింది. దీని కాన్సెప్ట్ తీసుకునే వాళ్ళ సిరీస్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే ఈ షార్క్స్ కూడా చాలాసార్లు అక్కడ ఉండే సర్ఫర్స్ని అటాక్ చేయడం కూడా జరిగింది. ఒక వీడియో కూడా ఉంటుంది ఒక పర్సన్కి షార్క్ అటాక్ చేయడము. ఈ టీం పేరు బాండీ రెస్క్యూ. మీరు యూట్యూబ్లో కొడితే వీళ్ళ వీడియోస్ అన్నీ వస్తాయి. వీళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా చేస్తారు, వీళ్ళకు ఉండే ఛాలెంజెస్ ఏంటి అన్నీ కూడా ఆ వీడియోస్లో వాళ్ళు ప్లే చేసి మరీ చూపిస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళ పేజ్ ఏదైతే యూట్యూబ్లో ఉందో. సో బాండీకి కనుక మనం లెఫ్ట్ కార్నర్ సైడ్ వెళ్తే అక్కడ బాండీ ఐస్బర్గ్ పూల్ అని ఉంటుంది. ఈ పూల్ కూడా చాలా ఫేమస్. ఈ పూల్ దగ్గరికి వెళ్ళి చాలామంది పిక్స్ కూడా దిగుతుంటారు. ఫోటోగ్రఫీకి ఇది చాలా ఫేమస్ అయిన పూల్. ఈ పూల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫొటోస్కి కానీ మనం అక్కడ టైం స్పెండ్ చేయడానికి కానీ. వరల్డ్లో పూల్స్లో దిగిన హయ్యెస్ట్ ఫొటోస్లో ఈ బాండీ ఐస్బర్గ్ పూల్లోనే జనాలు హయ్యెస్ట్ పిక్స్ అనేది దిగడం జరిగింది. అంటే ఎంత ఫేమసో మీరే ఆలోచించుకోండి. సో ఆ బీచ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే వస్తుంది కదా, రైట్ సైడ్ మనం కనుక వాక్ చేసుకుంటూ వెళ్తే కూగి వాక్ అని చెప్పి రైట్ సైడ్లో ఒక వాక్ స్టార్ట్ అవుతుంది కార్నర్కి, ఆ బాండీ బీచ్ కార్నర్లో. ఈ కూగి వాక్ కూడా చాలా ఫేమస్. ఇది ఒక 6 కిలోమీటర్స్ వాక్. ఈ వాక్లో మనం వెళ్తున్నప్పుడు రాక్స్ కానీ నేచర్ని కానీ చాలా ఎంజాయ్ చేసే వాక్. ఈ వాక్ని కూడా అస్సలు మిస్ అవ్వకండి. ట్రెక్కింగ్ అంటే ఇష్టమైన వాళ్ళకి ఇది చాలా మంచి వాక్. అలానే బీచ్ సైడ్ చాలామందికి వాక్ చేయడం చాలా ఇంట్రెస్ట్ కదా, వాళ్ళ కోసమే డిజైన్ చేసి మరీ వాక్ని క్రియేట్ చేశారు. సో ఆ వాక్ని కూడా అస్సలు మిస్ అవ్వకండి. ఇది మొత్తం 6 కిలోమీటర్స్ ఉంటుంది. నేను అక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఎక్స్క్లూజివ్గా ఒక డ్రోన్ షాట్ తీశాను. ఇంతలా చెప్తున్నా కదా, అక్కడ రాక్స్ కానీ అక్కడ ఈ వేవ్స్ వచ్చి ఆ రాక్స్ని కొడుతుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ షాట్లో మీరే చూడండి. చూశారు కదా ఆ కూగి వాక్, అసలు ఆ క్లియర్ వాటర్ వచ్చి ఆ రాక్స్ని కొడుతుంటే ఆ ఫీలింగే వేరనమాట. అందుకే దీనికి బాండీ అనే పేరు వచ్చింది, ఈ రాక్స్ని ఆ వేవ్స్ వచ్చి హిట్ చేయడం వల్ల. సో మీలో ఎవరికైనా ఈ వాక్ ట్రెక్కింగ్ అనే ఇది ఇష్టం అనుకున్న వాళ్ళు ఈ వాక్ అనేది అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా మన మాన్లీ బీచ్ విషయానికి వస్తే ఇది కూడా ఇంకొక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బీచ్ ఆస్ట్రేలియాలో. బాండీ బీచ్, మాన్లీ బీచ్ రెండు చాలా ఫేమస్ అయినాయి. మాన్లీ బీచ్ విషయానికి వస్తే ఈ మాన్లీ బీచ్ అనేది మనకి సర్క్యులర్ క్వే నుంచి మనం ఫెర్రీ తీసుకుని వెళ్తే ఒక 25 మినిట్స్ ఫెర్రీ డ్రైవ్ అనేది ఉంటుంది. మీకు ఆ ఫెర్రీ డ్రైవే చాలా బ్యూటిఫుల్ డ్రైవ్ అని చెప్పుకోవచ్చు. మీరు ఆ ఫెర్రీలో వెళ్తున్నప్పుడే మాన్లీ బీచ్కి వెళ్తుంటే మీకు బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ అన్నీ కనిపిస్తాయి. అదే ఒక బ్యూటిఫుల్ ఫెర్రీ డ్రైవ్ అని చెప్తాను నన్ను అడిగితే. సో 1915లో సర్ఫింగ్ అనేది ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో ఈ మాన్లీ బీచ్లోనే ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి ఆస్ట్రేలియన్ బీచ్ కల్చరే మారిపోయింది ఎప్పుడైతే ఈ సర్ఫింగ్ అనేది 1915లో ఇంట్రడ్యూస్ చేశారో. దాని తర్వాత మనం చూసుకుంటే 1964లో వరల్డ్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్ కూడా ఇదే మాన్లీ బీచ్లో జరిగింది. అప్పటి నుంచి ఈ సర్ఫింగ్ అనే దానికి క్రేజ్ అనేది విపరీతంగా పెరుగుతూ వచ్చింది మాన్లీ బీచ్లో. మాన్లీ బీచ్ కూడా చాలా మంచి ప్లేస్ సర్ఫింగ్కి. రెండు బీచెస్కి డిఫరెన్సెస్ చూసుకుంటే చాలా చిన్న చిన్న డిఫరెన్సెసే. బాండీ బీచ్ చూసుకుంటే చాలా ఎక్కువ మంది టూరిస్ట్ వచ్చే ప్లేస్ అండ్ చాలా క్రౌడీగా ఉండే ప్లేసు, ఇంకా చాలా ఎనర్జెటిక్గా ఉండే ప్లేసు బాండీ బీచ్. ఇంకా మాన్లీ బీచ్ విషయానికి వస్తే ఇది చాలా కామ్గా ఉండే ప్లేసు, అలానే సర్ఫింగ్కి చాలా మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వేవ్స్ అనేది చాలా కన్సిస్టెంట్గా ఉంటాయి మాన్లీ బీచ్లో. ఇంకా సర్ఫింగ్ నేర్చుకునే వాళ్ళకి మాన్లీ బీచే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాండీ బీచ్ కొంచెం రిస్క్ అనమాట. ఎందుకంటే అక్కడ షార్క్స్తో మనకు థ్రెట్ ఉంది, అండ్ ఆల్సో ఈ స్ట్రింగ్ రేస్తో థ్రెట్ ఉంది, అండ్ ఆల్సో వేవ్స్ అనేది అసలు ఎవడు ప్రిడిక్ట్ చేయలేని వేవ్స్ అక్కడ. సో కొంచెం రిస్క్ అనమాట. ఎందుకంటే ఈ రెస్క్యూ టీం కూడా చాలా కష్టపడి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటారు బాండీ బీచ్లో. సో కొంచెం సేఫ్టీ వైజ్ మనం చూసుకుంటే మాన్లీ బీచ్ చాలా సేఫ్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా మాన్లీ బీచ్ వచ్చేసి కొంచెం లేడ్ బ్యాక్ క్రౌడ్కి,
అలానే ఫ్యామిలీ క్రౌడ్కి, అలానే కొంచెం పీస్ఫుల్గా నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి మాన్లీ బీచ్ చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ అదే మనం బాండీ బీచ్ని చూసుకుంటే అక్కడ బీచ్ సైడ్ ఉండే కేవ్స్ కానీ పూల్ కానీ నేను ఏదైతే చెప్పిందో ఇవన్నీ చాలా ఫేమస్ అయిన ప్లేసెస్. ఫోటోగ్రఫీస్కి అయితే బెస్ట్ ప్లేస్ అనే నేను చెప్తాను. సో మీరే ఈ 2 బీచెస్లో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి. కానీ ఈ 2 బీచెస్ని అయితే మిస్ అవ్వకుండా విజిట్ చేయండి. ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు, అలానే విజిటింగ్కి ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్న వాళ్ళు ఈ 2 బీచెస్ని మాత్రం సిడ్నీ వెళ్ళినప్పుడు అస్సలు మిస్ అవ్వకండి. బీచెస్ అనేవి వరల్డ్లో ఎక్కడున్నా కానీ చాలా యూనిక్ అయిన థింగ్ అనే నేను చెప్తాను నా వరకు. ఎందుకంటే మనం ఒక బీచ్కి వెళ్ళి కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేస్తే అక్కడికి వచ్చే వేవ్స్ కానీ ఇవన్నీ చూస్తే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా లైఫ్లో, ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ ఆ బీచ్లో ఉన్నంతసేపు, ఆ వాటర్ని చూసినంతసేపు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు గుర్తురావు. ఇంకా మనకి ఇండియాకి వస్తే అందరికీ గోవా బీచ్ ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. సో అలానే ఆస్ట్రేలియాలో కూడా ఈ బాండీ బీచ్ కానీ మాన్లీ బీచ్ కానీ దానంతే ఫేమస్. సో అక్కడ ఉండే మనుషులు కానీ మా టూరిస్ట్ కానీ వాళ్ళకి కొంచెం పీస్ఫుల్ టైం స్పెండ్ చేయాలి అంటే వాళ్ళు ఫస్ట్ వెళ్ళేది బీచెస్కే. ఎందుకంటే అక్కడ వాటర్ ఎలా అయితే మన దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయో, సో మనం కూడా లైఫ్ని అలానే చూడాలి. ప్రాబ్లమ్స్ అనేది మన దాకా వస్తుంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనం లైఫ్లో ముందుకు వెళ్తూనే ఉండాలి. అదే లైఫ్ థియరీ అని నేను నమ్ముతాను. సో అది అన్నమాట ఈ 2 బీచెస్ యొక్క హిస్టరీ, ఈ 2 బీచెస్ యొక్క వైబ్, ఇదంతా చెప్దామనే వీడియో చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయిన ప్లేస్, అదే మన వొలంగాంగ్. సిడ్నీకి ఒక 1 అవర్ డ్రైవ్లో ఉంటుంది. అక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను నా నెక్స్ట్ వీడియోలో. అక్కడ మన సీ క్లిఫ్ బ్రిడ్జ్ అని ఉంటుంది. అది వచ్చేసి మన మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో ఎక్కువ చూపించిన బ్రిడ్జ్. ఒక సాంగ్లో కూడా ఆ బ్రిడ్జ్ని చూపిస్తారు. చాలా ఫేమస్ అయిన బ్రిడ్జ్ అది. సో దానికి కూడా నేను స్పెషల్గా డ్రోన్ షాట్స్ తీసి మీ అందరికీ చాలా ఎక్స్క్లూజివ్గా నా నెక్స్ట్ వీడియోలో వొలంగాంగ్ గురించి నేను మాట్లాడతాను. ఆ వీడియో కూడా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అలానే ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే కిందున్న బెల్ ఐకాన్ నొక్కి ఈ ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను వీడియో పెట్టగానే మీరు వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి ఆ వీడియోని మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.